సమీపిస్తున్న వేళ సుప్రీంకోర్టు తీసుకున్న కీలక నిర్ణయం. ఈరోజు ఓకే, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అది ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందండి? ఒకటి వర్మ, ఈ టాపిక్ తీసుకున్నది చాలా మరి సమయం అయిపోతుంది అనుకుంటే, బాగా ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అత్యంత ప్రశంసనీయమైన అభినందనీయమైన సంచలన తీర్పు ఇది. అలాగే బీజేపీ యొక్క మాయల ఫకీరు ప్రాణం చిలక దీంట్లో ఉన్నట్టుగా బీజేపీ విజయాల్లో చాలా వరకు వాళ్ళ ప్రాణం ఈ కార్పొరేట్ శక్తుల యొక్క అండదండల్లో ఉన్నాయి. ఉదాహరణకు ఇప్పటి వరకు 20,000 కోట్లు ఈ చట్టం ద్వారా వాళ్ళు వస్తే ఇందులో 90% బీజేపీకే వచ్చాయి. 90%. అంటే మీరు చూడండి, మిగతా వాళ్ళందరికీ కలిసి ఉదాహరణకు 2022-23లో కనుక తీసుకుంటే మిగిలిన వాళ్ళందరికీ కలిపి వచ్చినవన్నీ వీళ్ళకొక్కరికే వచ్చాయి. కాబట్టి ఇక్కడ బీజేపీ ఇదొక, ఇంకోటి వాళ్ళు ఎందుకు చెప్పారు, ఇది నల్లధనాన్ని అరికట్టాలి, పారదర్శకత కావాలి అన్నారు. పారదర్శకత ఎవడు కొన్నాడో తెలియదు, ఎవరికి ఇచ్చాడో తెలియదు. పారదర్శకత ఏముందండి? సుప్రీంకోర్టు 3 పాయింట్స్ చెప్పింది. అందులో సాక్షాత్తు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసనమే చెప్పింది. ఒకటి, రాజ్యాంగం 19(1)A ప్రకారం పౌరులకు తెలుసుకునే హక్కుకి ఇది భంగం కలిగిస్తుంది అని చెప్పింది. రెండోది, కంపెనీస్ యాక్ట్ సెక్షన్ 182ను మీరు అమెండ్ చేశారు, అమెండ్మెంట్ చెల్లదు. 182 ప్రకారం కంపెనీస్ ఎందుకు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాయనే తెలియాలి. తర్వాత లాస్ మేకింగ్ ఫర్మ్స్, నష్టాలు వచ్చే కంపెనీలు కూడా 100 కోట్ల విరాళం ఇవ్వడాన్ని ఈ చట్టం అనుమతిస్తుంది. నష్టాలు వచ్చే కంపెనీ అన్నది 100 కోట్ల విరాళం ఇవ్వడం బేసిక్గా తప్పు. అంటే ఒకటి, ఆ నష్టాలు కూడా తప్పుగా చూపిస్తున్నారు. రెండోది, మీకు డొనేషన్ ఇచ్చి తమ పనులు వాళ్ళు కానిచ్చుకుంటున్నారు. ఎవరికి ఇచ్చారో చెప్పే అవసరమూ లేదు. సుప్రీంకోర్టు చాలా కేటగిరికల్ ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది. ఏమంటే, అలా కొంతమంది అడిగారు, విరాళం ఇస్తే తప్పేంటండి, XYZ పుల్లయ్య కూడా విరాళాలు ఇస్తారంటే, అభిమానంతోనూ పార్టీని బలపరచడానికి పుల్లయ్య ఇవ్వచ్చు, వాళ్ళు విధానాలను ప్రభావితం చెయ్యరు. కానీ కార్పొరేట్లు కనుక ఒక 100 కోట్లు చోటు పెట్టారు అంటే ఆ ప్రభుత్వం నుంచి వాళ్ళు ఏదో చేస్తారు. కాబట్టి ఇక్కడ ఇంత బాహాటంగా మీరు ఎవరో తెలియకుండా గుప్తదానాలు రహస్యంగా విరాళాలు ఇచ్చే అవకాశం కల్పిస్తున్నారు. కాబట్టి దీన్ని మేము కొట్టేస్తున్నాము. ఇప్పటికే కొనుగోలు చేసిన, కొనుగోలు అంటే ఎవరు బాండ్లు కొనుగోలు చేసి మీకు ఇవ్వాలి, వీటి వివరాలన్నీ మాకు అప్పగించండి. 3 వారాలు గడువు ఇచ్చారు. 3 వారాలు. అలాగే మీరు ఇంతవరకు ఎన్కాష్ చేసుకొని ఇంకా డబ్బుగా మార్చుకొని బాండ్లు కూడా వెనక్కి ఇచ్చేయండి అని చెప్పింది. అంటే ఏదో తీర్పు కామెంట్స్ కాదు, ఇది వెరీ ఎగ్జిక్యూషన్ కూడా. ఈ ఎన్నికల నాటికే ఈ 1000 కోట్లు బీజేపీకి అక్రమంగా లేకపోతే రహస్యంగా అందుతున్న వాటిని ఆపేటటువంటి పని చేసింది. ఒకటి, నోట్ల రద్దు వల్ల నల్ల డబ్బు ఆపుతామన్నారు, అది కుప్ప కూలింది. మీరు నేను సఫర్ అయ్యాం కానీ కార్పొరేట్లు ఏం సఫర్ కాలేదు. నల్ల డబ్బు దేశంలో డబ్బు చలామణి పెరిగింది. ఇది కూడా నల్ల డబ్బున అక్రమ ధనాన్ని అరికట్టడానికి అన్నారు. ఇది కూడా తప్పు, అబద్ధం, మోసం అని, దాదాపు మోసం అంటే తర్క విరుద్ధం అని సుప్రీంకోర్టే చెప్పింది. ఇది చాలా చెంపదెబ్బ. మన దగ్గర పెద్దలు చాలామంది వచ్చి రాజకీయ అవినీతి, ఎన్నికల సంస్కరణలు అది ఇది అంటారు, కానీ ఆ పెద్ద మనుషులు ఎన్నికల బాండ్లు అనేవాటిని సీరియస్గా చెప్పకపోవడం పెద్ద లోపం అని నేను భావిస్తున్నా. ఇప్పటికి వెంటనే దీన్ని అమలు చేయాలి. అలాగే రాష్ట్రంలో అంటారా, రాష్ట్రంలో పాలక పార్టీలకు కొంచెం ఎక్కువగా వచ్చాయి, ఇక్కడ బీఆర్ఎస్కు. కానీ ఓవరాల్గా బీజేపీ సెంట్రిక్ ఇది. ఓకే, ఈ మొత్తం విరాళాల్లో దీని శాతం చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్లో దీని ఎఫెక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుందండి ఈ ఎన్నికల్లో? ఆంధ్రప్రదేశ్లో అంటే టీడీపీకి అయితే 2022-23కి 34 కోట్లు బాండ్ల రూపంలో వచ్చిందని చెప్తున్నారు. మరి వైసీపీకి ఎంత వచ్చిందో, జనసేనకి కూడా పెద్దగా ఉండి చాలా పరిమితం అండి. ఈ తెలుగుదేశానికి వైసీపీకి కూడా ఆ విషయంలో బీజేపీకి ఇవన్నీ ఎక్కువ ప్రభావం. 90% అంటే ఇంకా అవును. మిగతా ఇది 1300 కోట్లు ఇది నేను చూపిస్తుంది. ఇది హిందూ హెడ్డింగ్. బీజేపీ గాట్ 90% ఆఫ్ ఆల్ కార్పొరేట్ డొనేషన్స్ ఇన్ 22-23. 90%. ఇంకా మిగిలిన పార్టీలన్నింటికి కలిపి 10%. 10 సంవత్సరాల నుంచి ఇంకా గాలికి ఇవ్వకుండా ప్రతిపక్షాలకు ఎందుకు ఇస్తారు? అది వేరే విషయం. కానీ మొత్తం 90% ఇప్పుడు కాదండి. అదే మోదీ గారు తెచ్చిన మార్పు. అవును. అంతకుముందు వర్మకు 60 రూపాయలు ఇస్తే నాకు 30 రూపాయలన్నీ ఇస్తుండేవాడు. ఇప్పుడు అట్లా కాదు. 90 రూపాయలు వర్మకు, నాకు 10 రూపాయలు. ఈ 10 రూపాయలు మీరు అందరు పంచుకోండి అన్నట్టుగా తయారైంది. నేను అంటుంది డొనేషన్స్ రానందుకు బాధపడమని కాదు. మోదీ గారికి లేదా బీజేపీకి 90% ఇస్తున్న కార్పొరేట్లు, అదానీలైనా అంబానీలైనా వాళ్ళ శాసనం ఎలా చెల్లుతుంది? అటు అదానీ ఇటు అంబానీ మధ్యలో ప్రధాని అని ఈ దేశ రాజకీయం ఎలా నడిచిందనే ఒక విషయం సుప్రీంకోర్టు ఈరోజు చెప్పిన తీర్పును బట్టి మనకు బహిర్గతం అవుతుంది. సార్, ఎన్నికల మీద దీని ఎఫెక్ట్ పడుతుందా?
వెంటనే పడకపోవచ్చు, ఎందుకంటే ఎన్నికలు దాదాపు దగ్గరికి వచ్చాయి. పైగా ఒకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఖర్చు పెట్టే దాంట్లో ఇది ఒక భాగమే. ఇంకా అనేక అక్రమ మార్గాలు సక్రమ మార్గాలు అనేకం ఉన్నాయి వాళ్ళకు. కాబట్టి ఈరోజు మీరు ఒక స్టోరీ చూసారా, వైసీపీ వాళ్ళు పెట్టారు, అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ ఒక యాక్టర్ ద్వారా 17 సినిమాలు తీయించి, చంద్రబాబుకు వాళ్ళ కుటుంబ సభ్యుడు ఒక యాక్టర్ హీరో, అతని ద్వారా 17 సినిమాలు తీశారంట 2014-19 మధ్యలో. ఆ సినిమా ఖర్చు, ఆ హీరో, ఇవన్నీ వీటన్నిటి ద్వారా కూడా డబ్బు అక్కడికి చేర్చారు అని వీళ్ళ ప్రభుత్వం యొక్క లేదా పాలక పార్టీ యొక్క ఆరోపణ. అంటే మనం చనిపోయాడు తారక్ అతను అనుకుంటారండి, అది ఒకేసారి 10-11 సినిమాలు ఆయన ఒకే రోజు షూటింగ్ స్టార్ట్ చేశారు. కాదు, అది సెకండ్ ఫేజ్. వీళ్ళ ఆరోపణ నారా రోహిత్ మీద, ఆరోపణ కాదు, పాలక పార్టీ వాళ్ళ పత్రికలో రాసిన నారా రోహిత్ మీద. అంతకుముందు 4 తీశాడు, 2 యావరేజ్, 2 ఫ్లాప్. ఈ 17లో దాదాపు అన్ని డిజాస్టరే, కానీ వాటి ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి, 400 కోట్లు ఎంతనో వాళ్ళు రాశారు. ఐ డోంట్ నో రోహిత్ కానీ ఆయన ఆఫీస్ కానీ ఏదైనా చెప్తారేమో. నారా రోహిత్ సోలో సినిమా తీసినప్పుడు చాలామంది పర్లేదు ఒక మోస్తరుగా చూశారు, ఆ తర్వాత సంగతి తెలియదు నాకు. నేను చెప్తుంది ఏంటంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి ఒకప్పుడు హవాలా పద్ధతి ఉండేది, అనేక మార్గాలు ఇప్పుడు వచ్చేసాయి, డబ్బు తిరుగుడు మార్గాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. కావాలంటే నేను ఇలా మార్చాలి వర్మ గారికి నాకు తెలివైన పద్ధతి చెప్పమంటే అదే చెప్తుంది. కాబట్టి ఈ తీర్పు చాలా సంచలనాత్మకమైంది. రెండవది, ఇటీవల కాలంలో మాలాంటి వాళ్ళు సుప్రీంకోర్టు కొంచెం ఎక్కువ భాగం మోదీకి సంతోషం కలిగించే తీర్పులు ఇస్తుంది అని చేస్తూ వచ్చిన విమర్శ కొంచెం ఈ తీర్పుతో సుప్రీంకోర్టు దానికి ఒక బ్రేక్, ఒక చెక్ వేసినట్టుగా అయింది. వెంటనే అన్ని వివరాలు స్టేట్ బ్యాంకును కూడా, అంటే వాళ్ళ ద్వారా జరుగుతుంది, మీరు మాకు అన్ని వివరాలు మార్చి. స్టేట్ బ్యాంక్ ఎందుకు ఉదాహరించారండి? అఫిషియల్ బ్యాంక్ కాబట్టి. ఇప్పుడు అది వరకు ఇంపీరియల్ బ్యాంక్ అని ఉండేది బ్రిటిష్ వాళ్ళ కాలంలో. మరి ప్రైవేట్ బ్యాంకులకి ఏమైనా బాండ్స్ రూపంలో వెళ్తే? లేదు వర్మ గారు, ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే కిసాన్ బాండ్స్ లేదా ఇంకోటి కొనాలంటే ప్రభుత్వం నిర్దేశించిన దగ్గర కొనాలో, ప్రభుత్వము స్టేట్ బ్యాంక్ అనేది అఫిషియల్ బ్యాంక్ అండి. స్టేట్ మీన్స్ స్టేటే కదా. సో ఆ బ్యాంకు ద్వారానే మీరు ఎలక్ట్రల్ బాండ్స్ కొనాలి. ఎక్కడంటే అక్కడ మీరు కొనలేదు, వేరే కొనే అవకాశం లేదు. వాళ్ళు కూడా ఇష్యూ చేస్తారు మిగతా వాటిలాగే. ఇప్పుడు మీరు పిల్లల కోసమనో లేకపోతే ఎవరికైనా హెల్ప్ చేయాలో ఇట్లాంటివి పెడుతుంటారు కదా కొన్ని కిసాన్ బాండ్స్, ఫర్ డిఫెన్స్ బాండ్స్, అట్లా పెట్టినట్టే ఎలక్ట్రల్ బాండ్స్. ఇవి ఎవరు కొన్నారు, ఎన్ని కొన్నారు అన్నది రహస్యం. స్విస్ బ్యాంక్ ఫార్ములా అనుకోండి, ఈ ఎలక్ట్రల్ బాండ్స్ అనేది మరో రకం స్విస్ బ్యాంక్ అండి. మోదీ గారు స్విస్ బ్యాంక్లో నిధులు తీసుకొస్తారన్నారు, కానీ దేశంలోనే ఒక స్విస్ బ్యాంక్ లాగా ఏర్పాటు చేశాడు ఆయన. అవన్నీ బీజేపీ తీరానికి అవన్నీ కూడా ప్రవహించాయి. సుప్రీంకోర్టు ఇప్పుడు అడ్డుకట్ట వేసింది. సార్, ఇప్పుడు 3 వారాల్లో దీనికి మొత్తం ఆ డేటా అంతా ఇమ్మంటున్నారు. ఇస్తే ఒకవేళ వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? లేదు, అప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు ఇచ్చారు కాబట్టి దాన్ని తప్పు పట్టే అవకాశం ఉండదు. కానీ ఆ డబ్బులు వాడకూడదు. ఆ వివరాలు ఇచ్చిన తర్వాత ఆ పార్టీలు దానికి సంబంధించి లెక్క చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఏ పార్టీకి చేరాయో వాళ్ళు ఎన్నికల జమా ఖర్చులు చూపించాలి కదా. ఇప్పుడైతే ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి వాళ్ళు తీసుకొని కూడా చెప్పకుండా ఉండే అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వాళ్ళు బాండ్స్ ద్వారా గతంలో తీసుకున్న డబ్బులకు కూడా లెక్కలు చెప్పాలి. ఇలా మా జమా ఖర్చులు ఇలా ఉన్నాయి, సో ఇబ్బంది పడతారు. ఇబ్బందే కదా, ఎందుకంటే ఖర్చు ఇంతకంటే మెరగకూడదని ఏవో ఉన్నాయి కదా రూల్స్. అందుకని చాలా సంచలనాత్మకమైన ఆహ్వానించదగిన తీర్పు అండి. రైట్ సార్, ఓకే, చూద్దాం సార్. ఇంకా ఇలాంటి మంచి తీర్పులు ఇచ్చి స్ట్రగుల్ చేయాలి. ఏడీఆర్ వాళ్ళు చేశారు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వాళ్ళు చేశారు. మన వాళ్ళని కూడా అభినందించాలి. ప్రశాంత్ భూషణ్ అది చేశాడు. ప్రభుత్వ న్యాయవాది కొంచెం ఇబ్బంది పడి ఏదో ఒక విధంగా నెగిటివ్ కామెంట్స్ కూడా చేశాడు అక్కడ. అవన్నీ ఆ వివరాలన్నీ వస్తాయి మనకు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఫ్రాంక్లీ విత్ తెలక్పల్లి.